ఈ కొత్త ట్రిక్తో వాట్సాప్లో టైప్ చేయకుండా మెసేజ్ చెయ్యొచ్చు. టెక్స్ట్ టైప్ చెయ్యకుండా టెక్స్ట్ మెసేజ్ పంపొచ్చు. అది కూడా ఇంగ్లీష్ ఇంకా తెలుగుతో పాటు అన్ని భాషల్లో. టెక్స్ట్ మెసేజ్ పంపొచ్చు. అది ఎలాగో చూసే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. అందరూ ఓటీటీలో మూవీస్ ఇంకా వెబ్ సిరీస్ చూస్తుంటారు. ఈరోజు మన ప్రశ్న ఓటీటీ ఫుల్ ఫార్మ్ ఏంటి? మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. దీనికి ఆన్సర్ ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఆ కొత్త ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ని ఉపయోగిస్తున్నారు. రోజూ లెక్కలేనన్ని మెసేజెస్ పంపుకుంటున్నారు. వాట్సాప్ లేదా ఇతర యాప్లలో మెసేజ్లను టైప్ చేసి పంపడం అందరికీ తెలిసిన విషయమే. అయితే వాట్సాప్లో చాట్ చేయడం కొన్నిసార్లు మీరు లాంగ్ మెసేజెస్ రాయాల్సి వచ్చినప్పుడు బోరింగ్గా ఉంటుంది. ముఖ్యంగా మీరు బయట ఉన్నప్పుడు, డ్రైవింగ్ లేదా ఏదైనా బిజీగా ఉన్నప్పుడు టైప్ చేయడం కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో ఏమి చేయాలి? మీరు వాట్సాప్లో టైప్ చేయకుండానే టెక్స్ట్ మెసేజ్ పంపవచ్చు. ఈ ఫీచర్ మీ వాయిస్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మీరు మాట్లాడడం ద్వారా మీరు పంపాలనుకుంటున్న మెసేజ్ని చెప్పాలి. అలాగే మీరు చెప్పినది ఆటోమేటికల్లీ టైప్ అవుతూనే ఉంటుంది. దీనికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ ఇండిక్ కీబోర్డ్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇది అన్ని భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇండిక్ కీబోర్డ్ యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత వాట్సాప్ తెరవండి. ఆపై మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న వ్యక్తి చాట్కి వెళ్ళండి. ఇప్పుడు మెసేజ్ని టైప్ చేయడానికి కీబోర్డ్ను ఓపెన్ చేయండి. ఎక్స్ట్రా కీబోర్డ్లు కనపడతాయి, పైన మైక్ సింబల్ కలిగి ఉంటాయి. దాన్ని నొక్కండి. కానీ వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పంపడానికి కూడా మైక్ అందించబడిందని గమనించండి. మీరు ఆ మైక్ని ఉపయోగించవద్దు. మీరు కీబోర్డ్లోని మైక్ను మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు మీ ముందు మైక్ కనిపిస్తుంది. మాట్లాడమని కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు పంపాలనుకుంటున్న మెసేజ్ని మాత్రమే మాట్లాడండి. మీ మెసేజ్ పూర్తయిన తర్వాత మైక్ సింబల్ నొక్కండి. ఇక్కడ విశేషమేమిటంటే, నేడు చాలా కీబోర్డ్లు ఇంగ్లీషు భాషతో పాటు ప్రాంతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మీరు మాట్లాడినవన్నీ ఇక్కడ టైప్ అవుతాయి. తర్వాత సెండ్ బటన్ నొక్కితే సరిపోతుంది. లేదు మాకు ఇలా వద్దు అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. గూగుల్ ద్వారా కూడా పంపవచ్చు. వాట్సాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్లు పంపేందుకు గూగుల్ కూడా సహకరిస్తోంది. గూగుల్ ఫోల్డర్ లేదా యాప్ డ్రాయర్ నుండి గూగుల్ యాప్ని ఓపెన్ చేసి ఓకే గూగుల్ అని చెప్పండి. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం వాట్సాప్లో లాంగ్ మెసేజ్ని టైప్ చేయడానికి బదులుగా పంపవలసిన సందేశాన్ని చెప్పండి. అప్పుడు ఏ మెసేజ్ పంపాలని గూగుల్ అడుగుతుంది. ఈ విధంగా మీరు ఎలాంటి టైపింగ్ సమస్య లేకుండా వాట్సాప్ మెసేజ్ పంపవచ్చు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, ఓటీటీ ఫుల్ ఫార్మ్ ఏంటి? దీనికి ఆన్సర్ ఓటీటీ ఫుల్ ఫార్మ్ ఓవర్ ద టాప్. ఇంకో విషయం ఏంటంటే, జనవరి 9న పోకో X7 సిరీస్ ఇంకా ఒప్పో రెనో 13 సిరీస్ 2 స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. పోకో X7 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. 50 MP సోనీ LYT సెన్సర్, 8 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా 20 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఒప్పో రెనో 13 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంది. కెమెరా విషయానికొస్తే వెనుక వైపు 2 50 MP కెమెరాలు ఉన్నాయి. 50 MP సెల్ఫీ కెమెరా ఉంది. వీటిలో ఏ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో చెయ్యాలో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.